నమస్కారం అండి. మనం రెడ్డి రాజ్యాల చరిత్ర అనే గ్రంథం ధారావాహికం చేస్తున్నాము. పోయిన భాగంలో రెడ్డి రాజ్యాల చరిత్ర గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆధారాలు అనే దాంట్లో మొదటి అంశం చూసాము. ఇప్పుడు రెండవ అంశం చూద్దాము, సాహిత్యం. మనకు లభించే ఆధారాల్లో రెండవది సాహిత్యం. ఇది రెండు ప్రధాన భాగాలుగా ఉంది. దేశీయం, విదేశీయం. మొదటి దాంట్లో సంస్కృతం, తెలుగు ఉన్నాయి. అనేక మంది చరిత్రకారులు అరబిక్, పర్షియన్ భాషలో రాసినవి కూడా ఉన్నాయి. కొందరు ముస్లిం యాత్రికులు రాసినవి, కొందరు యూరోప్ యాత్రికులు రాసినవి ఉన్నాయి. రెండవ భాగంలో ఇదిగాక పాక్షిక, చారిత్రక, దేశీయ భాషా సాహిత్యం ఉంది. ఇది సాహిత్య విభాగాల్లో కడపటి వరుసది. అయితేనేంగాక చారిత్రక పరిశోధనకు ఏమాత్రం ప్రాముఖ్యం తగ్గనిది అని చెప్పాలి. అసలు ఇది దానికిగా ఒక ప్రత్యేక తరహాకి చెందింది. దీన్ని అనూచాన పరంపరాగత వృత్తాంతాలు అని సబబుగానే పిలవవచ్చు. ఏమంటే ఇది ప్రధానంగా సాంప్రదాయంలోనే నిక్షిప్తమై ఉంది. దేశీయం. ఈ దశలో రెడ్డి రాజుల పోషణ కింద ఇతర రాజులు పోషణ కింద ఎంతోమంది సంస్కృత, తెలుగు విద్వాంసులు, కవులు విరాజిల్లేరు. ఈ దశలో ఉన్న కొందరు పాలకులే స్వయంగా గొప్ప విద్వాంసులు, కవులు కూడా. సంస్కృత సాహిత్యం. చరిత్రకు ఆధారంగా ఉపయోగపడే సంస్కృత కావ్యాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది కుమారగిరి రాజీయం. ఇది కాళిదాసు నాటకత్రయం మీద వ్యాఖ్య. అవి అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం. దీని కర్త కాటయవేముడు. అలాగే అమర శతకం మీద శృంగార దీపిక అన్న వ్యాఖ్య. దీని కర్త పెదకోమటి వేమభూపాల చరిత్ర అన్న కృతి. దీని కర్త వామన భట్టు భానుడు. హరదత్తాచార్యుని చతుర్వేద తాత్పర్య సంగ్రహం ఉంది. దీన్ని గిరీశస్త్రి సూక్తిమాల అని అంటారు. దీని కర్త కందుకూరి వంశీయుడైన శివలింగారెడ్డి. రసార్ణ వసుధాకరము. ఇది అలంకార శాస్త్ర గ్రంథం. దీనికర్త రేచర్ల వంశీయుడైన సింగభూపాలుడు. చమత్కార చంద్రిక. దీని వస్తువు అదే. దీనికర్త విశ్వేశ్వరుడు. ఇది రేచర్ల పాలకుల చరిత్రకు చాలా విలువైన ఆధారాలు. వీటికి తోడుగా అనేక నాటకాలు, కావ్యాలు, ఇతర రచనలు ఉన్నాయి. ఇవన్నీ ఆనాటి సాంఘిక జీవిత స్థితిగతుల గురించి, ఘనకార్యాల గురించి చాలా విలువైన సమాచారం అందిస్తాయి. ఈ సందర్భంలో మరో సంస్కృత రచనని పాఠకుల దృష్టికి తీసుకురావాలి. అది అలంకార సంగ్రహం. అలంకార శాస్త్రం గురించి, ఛందస్సుకి సంబంధించి రాసిన గ్రంథం. ఇందులో 5 పరిచ్ఛేదాలు ఉన్నాయి. 1 వర్ణాగమ విచారం, 2 శబ్దార్థ నిర్ణయం, 3 రస నిర్ణయం, 4 నేత్రభేద విచారం, 5 అలంకార నిర్ణయం. దీని కర్త అమృతానంద యోగి. మన్మభూపతి లేదా దేవుడైన ఆయన ప్రోద్బలం వల్ల రాసిన కృతి ఇది. మన్మభూపతి భక్తిభూపతి కొడుకు, శైవారాధకుడు, సోమసూర్య కులోత్తంసుడు, సూర్యచంద్ర వంశాల రెంటికి ఆభరణం లాంటివాడు. దీన్ని బట్టి తండ్రిది ఒక వంశం అని, తల్లిది మరొక వంశం అని తెలుస్తుంది. దక్షిణ భారత శాసన పఠనంలో పరిచయస్థుడైన భక్తి భూపతి ఒకడే ఉన్నాడు. ఆయన ఎరువ నాయకుడు. తెలుగు చోళ వంశంలో భక్తిరాజు. ఇతను వర్ధిల్లిన కాలం క్రీస్తు శకం 14వ శతాబ్దం ఉత్తర భాగం. ఆయన గొప్ప శివారాధకుడు. ఆయనకు 2 కొడుకులు. భీమలింగ. ఇతన్నే భీమదేవ చోడుడని, చోడ భీముడని కూడా వ్యవహరిస్తారు. అన్నదేవ చోడుడు. ఇతన్నే అన్నదేవ భూపతి అని వ్యవహరిస్తారు. ఈ గ్రంథం ఆసాంతం ఇతని పేరు మన్మభూపతిగానే ఉంది.
ఒక్కసారి కూడా అన్నభూపనామం ప్రస్తావితం కాలేదు. ఇదేదో పొరపాటుగా జరిగిందని చెప్పలేం. ఏమంటే చాలా సందర్భాల్లో మన్వ బదులు అన్న అని వాడటం వ్యాకరణ నియమాల దృష్ట్యా కుదరదు. ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్న ఈ గ్రంథంలోని మన్వ భూపతి కోమరాంక భీమ బిరుదాంకితుడు. ఇతర తెలుగు చోడ బిరుదులు ఉన్నవాడు. ఈ బిరుదులు ఏవి భక్తిరాజుకు కానీ అతని కొడుకు అన్న దేవునికి కానీ లేవు. ఇకపోతే అమృతానంద యోగి పోషకుడైన ఈ మన్మభూపతి చోడభూపతికి మరొక కొడుకేమో భవిష్యత్ పరిశోధకులు తేల్చి చెప్పాలి. తెలుగు సాహిత్యం. రెడ్డి రాజుల చరిత్రను పునర్నిర్మించడానికి ఆ కాలంలో వెలువడ్డ తెలుగు గ్రంథాలు చాలా ఉపయోగపడతాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణం, కాశీఖండం, కొమ్మన కృత, శివలీలా విలాసం ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన గ్రంథాలు. ఈ ఇద్దరు రెడ్డిరాజుల ఆస్థాన కవులు. వాళ్ళ పోషణలో కృతులు రాసిన వాళ్ళు. వీళ్ళ కృతులు ఇతరత్రా లభ్యం కాని సమాచారాన్నెంతటినో అందిస్తాయి. రాజకీయేతర దృష్ట్యా చూస్తే గనక ఈ కృతులతో పాటు హరవిలాసం, క్రీడాభిరామం, సింహాసన ద్వాత్రింశిక లాంటి కావ్యాలు, ఇంకా ఆనాటి అనేక ఇతర తెలుగు కావ్యాలు ఇంతే విలువైన సమాచారాన్ని అందిస్తాయి. మనం పరిశీలిస్తూ ఉన్న ఈ కాలం నాటి కవులు వాళ్ళ కావ్యాలకు సంబంధించి ఏ వస్తువును తీసుకున్నా కానీ వాళ్ళ కవిత ప్రజ్ఞాపాటవాలు ఏ సమున్నత శిఖరాలని అధిరోహించిన కానీ వాళ్ళు ఆనాటి వాతావరణం నుంచి కానీ వాళ్ళ పరిసర వాస్తవాల నుంచి కానీ తప్పించుకోలేకపోయారు. వాళ్ళ కృతి వస్తువు పౌరాణికం కావచ్చు, పురాణేతరం కావచ్చు, నాయకుడు మర్త్యుడైన రాజు కావచ్చు, అమర్త్యుడైన దేవ సంభూతుడు కావచ్చు. అయితేనేం వాళ్ళ కృతుల్లో దర్శనమిచ్చే ఆచార వ్యవహారాలు, శిల్ప కళాత్మక అంశాలు, యుద్ధంలో ప్రయోగించిన అస్త్రశస్త్రాలు, ఇంకా సవాలక్ష వివరాలు విధిగా ఆనాటి సమకాలీన జీవితం నుంచి తీసుకున్నవే. ఈ సందర్భంలో 1-2 ఉదాహరణల్ని చూడవచ్చు. శ్రీనాథుని కావ్యం కాశీఖండం ఉంది కదా. ఇందులో 7వ ఆశ్వాంశంలో శివుడు కాశీలోని ముక్తి మంటపం గురించి అచ్యుతునికి విష్ణువుకి వర్ణించి చెబుతాడు. ఆ వర్ణనలో ఆనందకానానికి చెందిన మహానందుడనే బ్రాహ్మణుడు ధనార్జన కోసం వేసిన వేషాల వృత్తాంతం ఉంది. ఆ బ్రాహ్మణుడు గోరగ, భవనీయుడు, బౌద్ధ భిక్షువు, కాపాలికుడు, జైనుడు వేషాలు ధరించాడు అని చెబుతారు. గోరగలు, భవనీయులు మైలారదేవ, ఏకవీరాదేవి శివభక్తులు. వాళ్ళు భిక్షుక వృత్తిలో జీవనాధారం సంపాదించుకునే వాళ్ళు. మైలారదేవ, ఏకవీరాదేవుల ఆరాధన కాకతీయుల కాలంలో, రెడ్డిరాజుల కాలంలో ఆంధ్రదేశంలో విస్తృతంగా ఉండేది. ఈ 2 శాఖల వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యకలాపాల గురించి క్రీడాభిరామంలో చక్కని వర్ణనలు ఉన్నాయి. శ్రీనాథుడు జీవితాన్ని, ప్రకృతిని నిశితంగా పరిశీలించే దృష్టి ఉన్నవాడు. మూల సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు కూడా ఆ సంస్కృత కృతి దేవతలకు సంబంధించి పౌరాణికమైందే అయినప్పటికీ వర్ణనాత్మక ధోరణికి అందం చందం కలిగించి శోభాయమానం చేయడానికి ఆనాటి పదాలనే వాడకుండా ఉండలేకపోయేవాడు. మరో ఉదాహరణ చూద్దాం. శ్రీనాథ మహాకవి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి అన్న విషయం విదితమే. ఈ రాజు తామ్రశాసనాలన్నింటినీ శ్రీనాథుడే రాసేవాడు.
ఆయన అనుభవాన్ని శ్రీనాథుడు వృధా పోనీయలేదు. దాన్ని తన కృతి భీమేశ్వర పురాణంలో వాడుకున్నాడు. సురాధిపతి ఇంద్రుడు భీమ ఖండాన్ని శివునికి దానం చేయడం గురించి సన్నివేశం అది. శ్రీనాథుడు ఇంద్రుని చేత ధర్మశాసనం రాయిస్తాడు. ఈ దానం గురించి వివరాలన్నింటినీ ఇందులో చొప్పిస్తాడు. ఆ ప్రాంతవాసులకు దాన ప్రకటన చేస్తాడు ఇంద్రుడు. భూమి మీద రాజులు దాన సమయంలో చేసినట్టే, ఎల్లలు నిర్ణయించినట్టే ఇందులో ఉంటుంది. దానం చేసిన కాలాన్ని గురించి కూడా ప్రస్తావన ఉంది. మార్గశిర మాసం చతుర్దశి తిథి సిద్ధయోగం, చంద్రుడు రోహిణీ నక్షత్రయుక్తుడై ఉన్న ముహూర్తం. ఇది ముగింపుగా ఆ దాన సమయంలో పాలించే రాజులకి, అలాగే ముందు రాబోయే రాజులకి ధర్మాన్ని రక్షించవలసిందిగాను, ఎన్నడూ దాన్ని ఉల్లంఘించకుండా ఉండవలసిందిగాను పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ కాలం నాటి తెలుగు కృతుల నుంచి ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో ఇవ్వవచ్చు. ఆనాటి సాంఘిక జీవిత పరిస్థితి గురించి విశేషాలు అవి తెలియజేస్తాయి. ఆనాటి పరిస్థితిని, జీవిత స్థితిగతుల్ని, ఎంతో విలువైన సమాచారాన్ని ఈ కృతులు అందిస్తాయని వీటిని బట్టి చెప్పవచ్చు. అయితే ఇతర ఉపపత్తులు, ఇతర సమాచారం ద్వారా ప్రోద్బలకంగా ఉంటే తప్ప ఈ సమాచారమే ఖచ్చితమూ కాదు, తగినంత రాదు. ముస్లిం చరిత్రలు. అతి ముఖ్యమైన ఆధారాల్లో ముస్లిం చరిత్ర గ్రంథాలు ఒక భాగం. ఢిల్లీ ముస్లిం పాలకులు దక్షిణాదిన జరిపిన దండయాత్రల గురించి, దక్షిణ రాజ్యాలని వాళ్ళు జయించడం గురించి ఇవి సమాచారం అందిస్తాయి. దక్షిణ దిశ వైపు మొదట దృష్టి పెట్టినవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తెలంగాణ, మహారాష్ట్రలను జయించడానికి అతను ఎన్నో దండయాత్రలు చేశాడు. దేవగిరి హరిపాల దేవుడి మరణంతో మహారాష్ట్ర రాజ్యం కడకు ఢిల్లీ వశం అయింది. ఇది జరిగింది శక సంవత్సరం 1239లో, అంటే క్రీస్తు శకం 1317లో. శక సంవత్సరం 1245 అంటే క్రీస్తు శకం 1323లో వరంగల్ మీద విజయం సాధించడంతో తెలంగాణ ఢిల్లీ రాజ్యంలో భాగం అయ్యింది. బహమనీ రాజ్యం భారతదేశ ముస్లిం పాలన చరిత్రలో ఇక స్వతంత్ర ముస్లిం రాజ్యం. ఇది గుల్బర్గాలో శక సంవత్సరం 1269లో, అంటే క్రీస్తు శకం 1347లో స్థాపితమైంది. అల్లావుద్దీన్ హసన్ గంగు బహమన్ షా దక్షిణాదిన ఇదే ప్రధానమైన ముస్లిం పాలన. ఆనాటి కొండవీడు, రాజమహేంద్రవరం ఉభయ రెడ్డి రాజ్యాలకి, విజయనగర రాయల రాజ్యానికి ఇది సమకాలికంగా వైరిగా ఉండేది. నిజానికి గుల్బర్గా ముస్లిం అధికారం పెరిగి దక్షిణాది హిందూ రాజ్యాల్ని కబలించి వేసే ప్రమాదం ఎదురవ్వడంతో తమ మతాన్ని, సంస్కృతిని పరిరక్షించుకోవడం కోసం రెడ్డి రాయల రాజులు జీవన్మరణ పోరాటం చేయవలసి వచ్చేది. దక్షిణాది చరిత్రకు సంబంధించి, ప్రధానంగా బహమనీ వంశ చరిత్రకు సంబంధించి ముస్లిం ప్రామాణిక ఆధారాల్లో ముఖ్యం అయిన వాటిని ఇక్కడ ప్రస్తావించుకుందాం. 1. ఖజా-ఎన్ ఉల్ ఫుతుహ్ లేదా తారిఖ్-ఇ-అలాయి, కర్త అమీర్ ఖుస్రు. అల్లావుద్దీన్ పాలనకు సంబంధించి ముఖ్యమైన చరిత్ర గ్రంథం. ఇది హిజ్రా 695 నుండి 711, అంటే క్రీస్తు శకం 1296 నుండి 1312 కాలానికి చెందింది. ఇందులోని కొన్ని భాగాల్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఎలియట్ భారతదేశ చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఇండియాలో ప్రకటించాడు. ఈ గ్రంథాన్ని ఇటీవల అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఆచార్యులు మహమ్మద్ హబీబ్ ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. డిబి థార్పోర్వాలా సన్స్ అండ్ కంపెనీ, బొంబాయి వారు ప్రచురించారు. ఈ గ్రంథం తెలంగాణ చరిత్ర రచనకు చాలా విలువైంది.
అలాగే ఇది వరంగల్ కాకతీయ వంశ వారసుడైన ప్రతాపరుద్రుని పాలన సమయంలో ముస్లిం దండయాత్రల గురించి తెలియజేస్తుంది. 2 ఫుతుహ్ ఉస్ సలావత్. దీనికర్త ఇసామి. ముసల్మాన్ చరిత్రకు సంబంధించి మరో ముఖ్యమైన రచన ఇది. ఘజ్నీకి చెందిన సుబిక్తి జాన్ కాలం నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ దాకా ఇందులో ఉంది. ఈ గ్రంథాన్ని ఇటీవల ఆగ్రాకి చెందిన డాక్టర్ ఏ మహ్ది హుస్సేన్ ప్రచురించాడు. ఇసామి ఢిల్లీలో క్రీస్తు శకం 1310లో జన్మించాడు. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1327లో రాజధానిని దేవగిరికి మార్చాడు. అప్పుడితనికి 16 ఏళ్ళు. రాజు ఫర్మానా మేరకు ఢిల్లీకి చెందిన ఇతర పౌరులలాగానే ఇతను వలసపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పావు శతాబ్ది కాలం ఇతను దేవగిరిలోనే ఉండిపోయాడు. గుల్బర్గాలో బహమనీ రాజ్య స్థాపన జరిగాక ఇతను చరిత్ర గ్రంథాన్ని రాశాడు. ఇది జరిగింది క్రీస్తు శకం 1349 నుంచి 50. దాన్ని తన ప్రభువుకు అంకితం ఇచ్చాడు. ఈ రకంగా మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఇసామి సమకాలీకుడు మాత్రమే కాదు, అతని పాలనలోని అనేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి కూడా, ముఖ్యంగా దక్షిణాది చరిత్రకు సంబంధించిన వాటికి. 3 తారిక్ ఈ ఫిరోజ్ షాహీ జియావుద్దీన్ భరణి. ఇది ఢిల్లీ సుల్తానుల చరిత్రని తెలియజేస్తుంది. కియావుద్దీన్ బాల్బన్ హిజ్రా 662 అంటే క్రీస్తు శకం 1266 రాజ్యానికి వచ్చినప్పటి నుంచి హిజ్రా 758 అంటే క్రీస్తు శకం 1357 దాకా, అంటే ఫిరోజగ్ షా పాలన 67 దాకా ఉన్న చరిత్ర ఇది. ఇతను ఈ రచనని సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో మొదలుపెట్టి హిజ్రా 758 అంటే క్రీస్తు శకం 1359కి పూర్తి చేశాడు. ఈ గ్రంథంలో అధిక భాగం అనువాదం ఎలియాట్ భారతదేశ చరిత్రలో ఉంది. 4 తారిక్ ఈ ఫిరోజ్ షాహీ షామ్స్ ఈ సిరాజ్. అఫిష్ కుతం ప్రధానంగా ఫిరోజ్ షా పాలన సంబంధించింది. ఫిరోజ్ షా మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఫిరోజ్ షా ప్రాపకంతో క్రీస్తు శకం 1357 నుంచి 1388 దాకా అఫిష్ దీన్ని రాశాడు. ఈ గ్రంథంలో నుంచి సుమారైన భాగం ఇంగ్లీషు అనువాదంలో ఎలియట్ భారతదేశ చరిత్రలో ఉంది. పైన చెప్పుకున్న చరిత్రకారులందరూ మహమ్మద్ బిన్ తుగ్లక్ సమకాలీనులు. వీళ్ళలో బహుశా అఫిష్ ఒక్కడే బహుశా అతి చిన్నవాడు. 14వ శతాబ్దం పూర్వార్ధ భాగంలో వీళ్ళే మన ప్రామాణిక ఆధారాలు. వీటికి తోడు తర్వాత కాలం నాటి చరిత్రకారులు కొందరు ఉన్నారు. వాళ్ళ రచనలు చాలా ముఖ్యమైనవి. అవి ఇవి. 5 తారిక్ ఈ ముబారక్ షాహీ యాహ్యాబిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా సర్ హిందీ రచన. ఇది ఘోరీ వంశస్థుడైన ముయిజుద్దీన్ బిన్ సామ్ నుంచి హిజ్రా 838 అంటే క్రీస్తు శకం 1434 వరకు ఢిల్లీ సుల్తాన్ల చరిత్రను ఇది తెలియజేస్తుంది. సయ్యద్ వంశీకుడైన ముబారక్ షా ప్రాపకంలో ఈ చరిత్రను రచయిత రాశాడు. ముబారక్ షా క్రీస్తు శకం 1427 నుంచి క్రీస్తు శకం 1435 వరకు ఢిల్లీని పాలించాడు. ఈ గ్రంథం ఇంగ్లీష్ అనువాదం శ్రీ కె బసు గైక్వాడ్ ఓరియంట్ సిరీస్లో ప్రచురించారు. 5 బర్హాన్ ఈ మైసర్ అలీ బిన్ అజీజుల్లా తబా. ఇది ముఖ్యంగా అహ్మద్నగర్ నిజాం షాహీ వంశం చరిత్ర. 2వ బుర్హాన్ నిజాం షా ప్రాపకంలో దీన్ని రాశారు. క్రీస్తు శకం 1590 నుండి 1594 అతని పేరు మీదనే దీన్ని రాశారు. క్రీస్తు శకం 1591లో దీన్ని ప్రారంభించారు. ఈ చరిత్రను మేజర్ జెఎస్ ఖద్రల్, సర్ ఫుల్స్లీహెగ్
వుల్స్లీ హెగ్ అనువదించి ఇండియన్ యాంటీక్వెరీలో ప్రచురించారు. బహమనీ వంశం చరిత్ర ఉన్న భాగాన్ని తర్వాత పుస్తకం రూపంలో ప్రచురించారు. 7. తబఖాత్ ఈ అక్బరీ. ఇది ఖాజా నిజాముద్దీన్ అహ్మద్ రచన. మహాబుద్దీన్ షహమ్మద్ ఘోరీ కాలం నుంచి హిజ్రా 1002 అంటే క్రీస్తుశకం 1593 దాకా అంటే అక్బర్ పరిపాలన 38వ ఏడు దాకా భారతదేశంలో ముస్లిం చరిత్రను ఇది తెలియజేస్తుంది. ఇందులో ఢిల్లీ సుల్తాన్ల చరిత్రతో పాటు భారతదేశంలోని భిన్న ప్రాంతాల్లో పరిఢవిల్లిన భిన్న ముస్లిం రాజ్యాల చరిత్ర ఉంది. రచయిత ఖాజా నిజాముద్దీన్ అక్బర్ పాలన 29వ సంవత్సరంలో గుజరాత్కి బక్షీగా నియమించారు. అతను కొలువులో ఉండగానే హిజ్రా 1003 అంటే క్రీస్తుశకం 1594-95లో మరణించారు. దీని ఇంగ్లీష్ అనువాదం బెంగాల్ ఏషియాటిక్ సొసైటీలో ప్రచురించారు. 8. మంతఖాబ్ ఉట్ తవారిక్ లేక తారిక్ ఈ బదేని ముల్లా అబ్దుల్ ఖాదర్ బదాని రచన. ఇది సామాన్యంగా భారతదేశ చరిత్ర. గజనీ సుల్తాన్ల కాలం నుంచి అక్బర్ రాజ్య పాలన 40వ ఏడు దాకా ఇది చరిత్రను తెలియజేస్తుంది. రచయిత అక్బర్ ఆస్థానంలో ఉండేవాడు. అక్బర్ ఇతన్ని ఎక్కువగా సంస్కృతం నుంచి అరబిక్ నుంచి పర్షియన్లోకి అనువాదాలు చేసే పనిలో నియమించేవాడు. రచయితే చెప్పుకున్నట్టు ఇది ఊరికే తబ్ఖాత్ ఈ అక్బరీ సంగ్రహ రూపం. దీన్ని లెఫ్టినెంట్ కల్నల్ జిఎస్ఏ రామ్ కింగ్ ఇంగ్లీష్లోకి అనువదించారు. 9. తారిక్ ఈ ఫెరిష్టా. మహమ్మద్ కాసిం హిందూ షా ఫెరిష్టా రచన. భారతదేశంలో ముస్లిం పాలన ఆవిర్భావం గురించి సమగ్ర చరిత్ర. ఈ రచన కాస్పియన్ సముద్ర తీరంలోని ఆస్ఫాబాద్లో క్రీస్తుశకం 1570లో జన్మించాడు. ఈ రచయిత కాస్పియన్ సముద్రంలోని ఆస్ఫాబాద్లో క్రీస్తుశకం 1570లో జన్మించాడు. చాలా చిన్న వయసులోనే తండ్రితో కలిసి భారతదేశం వచ్చాడు. ముర్తాజా నిజాం షా కాలంలో దక్షిణాదిలోని అహ్మద్నగర్ చేరాడు. అహ్మద్నగర్ నిజాం షాహీ సుల్తాన్ల కొలువులో కొంతకాలం పనిచేశాక ఆ చోటు వదిలిపెట్టి బిజాపూర్ వెళ్ళాడు. క్రీస్తుశకం 1589లో 2వ ఇబ్రహీం ఆదిల్ షా పాలన కాలంలో అక్కడికి చేరాడు. అప్పటి నుంచి శేష జీవితం అంతా ఆ రాజు కిందే పనిచేశాడు. ఆ పోషకుడి అభ్యర్థన మేరకు ఈ చరిత్ర గ్రంథాన్ని రాశాడు. అది ఎలాగంటే 35కు తక్కువ కాకుండా పుస్తకాలు చూసి. ఫెరిస్తా తన రచనను హిజ్రా 1015లో అంటే క్రీస్తుశకం 1606 దాకా పూర్తి చేయలేదు. మరే ఇతర చరిత్ర కంటే కూడా ఎక్కువగా ఈ గ్రంథం ప్రతి పరిపాలకుడి పాలన గురించి మరింత వివరమైన సమాచారం అందిస్తుంది. అయితే అంత విశ్వసనీయం కానీ తప్పుడు సమాచారం ప్రసక్తం చేస్తూ ఉండడం వల్ల దీని విలువ తగ్గుతోంది. అవిశ్వసనీయత ఉన్నప్పటికీ పండితులు దీన్ని వదిలిపెట్టలేరు. ఏమంటే ఏ ఇతర రచన దక్షిణ రాజ్యాల గురించి ఇంతటి పుష్కలమైన సమాచారం అందించలేదు. ఫెరిస్తా రచనని కర్నల్ స్కాట్, జాన్ బ్రిక్స్లు అనువదించారు. బ్రిక్స్ అనువాదం స్కాట్ దానికంటే మరింత ఆధారపడదగింది. ఇందులో ఇచ్చిన ఉల్లేఖనలు బ్రిక్స్ రచనలోవే. మన పరిపాలనలో ప్రస్తుతం ఉన్న కాలానికి సంబంధించి మహమ్మద్ బిన్ తుగ్లక్ మన పరిశీలనలో ప్రస్తుతం ఉన్న కాలానికి సంబంధించి మహమ్మద్ బిన్ తుగ్లక్, గుల్బర్గా బహమనీ సుల్తానుల పాలనలే మనకి ఎక్కువ అవసరం పడతాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనకు వస్తే అప్పటి సమకాలీన రచనలు అలాగే ఆ తరువాతి కాలం నాటి రచనలు ఉన్నాయి. అవి ఒక దానికొకటి పూరకంగానో అక్కడ దోషాలు ఉంటే సవరించుకోవడానికి అనుకూలిస్తాయి. అయితే
ఇక్కడ మనం గట్టి నేల మీద ఉన్నామని చెప్పుకోవడానికి లేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో జరిగిన అనేక సంఘటనలకు ఇచ్చిన తేదీలు, వాటిని వివరించిన కాలక్రమ రీతి భిన్న రచనల్లో తేడా కనిపిస్తున్నాయి. సమకాలీన రచనల్లోనూ తర్వాతి చరిత్రకారుల రచనల్లోనూ అడుగడుగునా వాటిని సరిచూసుకుంటూ ఉండాలి. వాటి ప్రామాణికతని యథార్థతని నిర్ణయించడానికి ఇది అవసరం. ఈ అభిప్రాయం బలాబలాలకు సంబంధించి మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలన విషయంలో ముఖ్యంగా ఈశ్వరీ ప్రసాద్, మహ్దీ హుస్సేన్, హేగ్, వెంకటరమణయ్యల రాసిన వాటిని కొన్నింటిని మాత్రమే ప్రస్తావించుకోవచ్చు. ఎన్నో ముఖ్యాంశాల గురించి నిర్ధారణ చేయడానికి వీటిలో భిన్న అభిప్రాయాలు, వాదనలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తిలాంగ్ తిరుగుబాటు ఎప్పుడు జరిగిందన్న దాన్నే తీసుకుందాం. ఆంధ్రదేశ మధ్యయుగ చరిత్రలో ఈ సంఘటన ముఖ్యమైన ఘట్టం. ఆనాటి సమకాలీన రచనల్లోనే ఇలాంటి తేడాపాడాలు కొట్టి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటే, ఇక తర్వాత కాలం నాటి చరిత్రలో కనిపించే వాటిని తర్కించి నిర్ధారణ చేయటం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. గుల్బర్గా బహమనీ సుల్తాన్ల పాలన గురించి తెలియజేసే గ్రంథాల కంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలన గురించి తెలియజేసే గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లీషు అనువాదాల్లో లభ్యమానంగా ఉన్నవి. తబారక్ ఈ అక్బరీ, తారిక్ మా ఈ ఫెరిస్తా, బుర్హాన్ యమ అనీర్, తస్కరాత్ ఉల్ ముల్క్ నుంచి కింగ్ చేసిన ఉల్లేఖనలు. గుల్బర్గా బహమనీ సుల్తాన్ల చరిత్రకు సంబంధించి 2 ముఖ్య ప్రామాణిక గ్రంథాలు బర్హాక్ ఈ మసిర్, తారిక్ ఈ ఫెరిస్తా మాత్రమే. వీటిలో మొదటిది రెండవ దానికంటే ఎక్కువ విశ్వసనీయం అని చెప్పవచ్చు. ఫెరిస్తా ఉద్ఘాటనల్లో హిందువులకు సంబంధించిన వాటిని 1కి 2 సార్లు ఆచితూచి పరిశీలించుకుంటే గాని ఆమోదించడానికి లేదు. అవే అతని సహ మతస్థులవైతే అతిశయోక్తులు ఒళ్ళో వాలుతూ ఉంటాయి. ముస్లిం చరిత్రల విషయంలో నేను ఇంగ్లీషు అనువాదనాలనే తీసుకున్నాను. విదేశీ రచనలు. ముస్లిం యాత్రికుల రచనలు. ఇబన్ బటూటా యాత్రలు. ఇతని పూర్తి పేరు మొరాకో వాసి షేక్ అబ్దుల్లా మహమ్మద్ ఇబన్ బటూటా. 21 ఏళ్ల చిన్న వయసులోనే క్రీస్తు శకం 1325లో అతను యాత్రలకు శ్రీకారం చుట్టాడు. క్రీస్తు శకం 1353లో తిరిగి ఆఖరికి దేశం చేరాడు. అతను క్రీస్తు శకం 1368లోనో 1369లోనో మరణించాడు. తన యాత్రా విశేషాల గ్రంథాన్ని హిజ్రా 756 అంటే క్రీస్తు శకం 1355లో పూర్తి చేశాడు. ఇబన్ బటూటా గ్రంథం పేరు ఫతుహ్ అల్ ఫీ ఘురాయిబ్ అల్ అయ్యర్ వబైట్ అల్ సఫర్ లేదా సఫర్ నామా. అతను క్రీస్తు శకం 1333లో భారతదేశం వచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అతన్ని ఆదరంగా ఆహ్వానించాడు. తన రాజధానికి ఖాజీగా నియమించాడు. అతనక్కడ 8 ఏళ్ళు ఉన్నాడు. అక్కడి నుండి క్రీస్తు శకం 1342లో మళ్ళీ బయలుదేరాడు. అతను క్రీస్తు శకం 1344లో సిలోన్ శ్రీలంక వెళ్ళాడు. అక్కడి నుండి మబార్ వెళ్ళాడు. అతను సముద్ర ప్రయాణంలో తాను రాసి పెట్టుకున్న కాగితాల్ని పోగొట్టుకొని జ్ఞాపకాల ఆధారంగానే తన యాత్రల గురించి రాశాడు. అతని రచన ఎలియట్ భారతదేశ చరిత్రలో ఆంగ్లానువాదంలో ఉంది. అలాగే తప్పనిసరిగా చూడవలసిన ప్రొఫెసర్ కె.ఏ. నీలకంఠ శాస్త్రి ఉపయోగకరమైన గ్రంథం ఫారిన్ నోటీసెస్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉంది. ఈ గ్రంథంతో పాటు ప్రస్తావించవలసిన ఇదే స్థాయి గ్రంథం మరొకటి ఉంది. అది అబ్దుల్ రజాక్ యాత్రలు. అతను క్రీస్తు శకం 1413లో హెరాట్లో జన్మించాడు.
క్రీస్తు 1437లో షారుఖ్ అతన్ని అక్కడ కాజీగా నియమించాడు. క్రీస్తు 1441లో అతన్ని విజయనగరం ఆస్థానంలో రాజదూత్గా నియమితుడయ్యాడు. క్రీస్తు 1443లో విజయనగరం చేరుకున్నాడు. కొంతకాలం అక్కడ ఉన్నాక క్రీస్తు 1444లో భారతదేశం వదిలి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరాలను బట్టి అతను రాజమహేంద్రవర రాజ్యం విజయనగర రాజుల హస్తగతం అయినప్పుడు విజయనగరంలోనే ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అతని యాత్రా విశేషాలు రాజకీయ పరంగా చూస్తే పెద్ద ఉపయోగం ఉన్నట్టు కనపడవు కానీ ఆ దశలో ప్రజల జీవిత విధానంలోని కొన్ని అంశాలు బాగా తెలుసుకుందుకు ఉపయోగపడతాయి. ఈ గ్రంథం అనువాదం ఎలియట్ భారతదేశ చరిత్రలో ఉంది. అలాగే మేజర్ రాసిన ఇండియా ఇన్ 15th century 15వ శతాబ్దంలో భారతదేశం అన్న దాంట్లోనూ ఉంది. యూరోప్ యాత్రికుల రచనలు విదేశీ సాహిత్య విభాగం కింద వచ్చి చేరే వాటిలో యూరోప్ యాత్రికుల రచనలే ముఖ్య విభాగం అవుతాయి. 13వ శతాబ్దం ఆఖరి పాదంలో అంటే మనం ప్రస్తావించుకోబోతున్న చరిత్ర దశ ఆరంభంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో భారతదేశం సందర్శించాడు. అతను క్రీస్తు 1271లో వెనీస్ నగరం నుంచి బయలుదేరాడు. క్రీస్తు 1271లో కుబ్లే చైనా అఖండ ఖాన్ ఆస్థానం చేరాడు. 3.5 సంవత్సరాలు ఆసియా ఖండం గుండా ప్రయాణించాడు. అక్కడ 17 ఏళ్ళు ఉండి ఓడలో ఖొరాసాన్కి బయలుదేరాడు. ఏడాదిన్నర పాటు హిందూ సముద్రాల్లో ప్రయాణం చేసి అక్కడికి చేరాడు. అక్కడి నుంచి కాన్స్టాంటినోపుల్ వెళ్ళాడు. ఆఖరికి క్రీస్తు 1295లో తిరిగి వెనీస్ చేరాడు. తిరుగు ప్రయాణంలో అతను ఎన్నో తీరాల్లో ఆగాడు. మాబార్ సందర్శించాడు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా మోటుపల్లి రేవు క్రీస్తు 1292 1293 ప్రాంతంలో చేరాడు. మన దేశంలోని ముస్లింల గురించి అతను రాసినవి అందరికీ విశదమే. మనం పరిశీలించబోతున్న కాలంలో భారతదేశాన్ని సందర్శించిన మరో యూరోప్ యాత్రికుడు నికోలో డి కాంటి. అతను వెనీస్ నగర వాసే. అతను చిన్నతనంలోనే వ్యాపారిగా డమాస్కస్ వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. కొంతకాలం తర్వాత యాత్రలు చేయాలని అతనికి బుద్ధి పుట్టింది. అతను ఎప్పుడు బయలుదేరింది మనకు రావడం లేదు. కానీ తూర్పున చైనా దాకా వెళ్ళి తిరిగి క్రీస్తు 1444లో వెనీస్ చేరాడు. 25 ఏళ్ల తర్వాత అతను యాత్రల్లో భాగంగా భారతదేశం వచ్చి విజయనగరాన్ని సందర్శించాడు. అతను వ్యూది ఫెతామియా అనే నగరం ఓడరేవు చేరాడట. దారిలో మరో 2 నగరాలు చూశాడట. ఒకటి ఒదేశ్చేరియా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, రెండవది చందర్గిరియా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి. అక్కడి నుంచి మైలాపూర్, మద్రాస్ వగైరా. అఫనేషియన్ నికితిన్ రష్యా దేశస్థుడు. 15వ శతాబ్ది ఉత్తరార్ధంలో అతను యాత్రలు ప్రారంభించాడు. రష్యాకి క్రీస్తు 1474లో తిరిగి వెళ్ళాడు. తన యాత్రల్లో భాగంగా అతను భారతదేశం సందర్శించాడు. కొంతకాలం పాటు దక్షిణాదిన ఉన్నాడు. బహమనీ సుల్తాన్ 2వ మహమ్మద్ షా పాలనా కాలంలో అతను బీదర్లో ఉన్నాడు. బీదర్ కొత్త రాజధాని. దీన్ని క్రీస్తు 1423లో సుల్తాన్ అహ్మద్ షా స్థాపించాడు. ఈ షా సుల్తాన్ ఫిరోజ్ తరువాత వాడు. ఈ యాత్రికులు రాసి పెట్టిన విశేషాలు ఇంగ్లీష్లోకి అనువాదం అయ్యాయి. ఆర్హెచ్ మేజర్ సంపాదకత్వంలో వెలువడ్డ ఇండియా ఇన్ ద 15th century అన్న దాంట్లో ఇవి ఉన్నాయి. ఈ యాత్రికుల తర్వాత టామ్ పైర్స్, డ్యూయడ్ బర్బోజా అనే పోర్చుగీసు అధికారులు దక్షిణ భారతదేశాన్ని 16వ శతాబ్దం తొలి పాదంలో సందర్శించారు. వాళ్ళు పోర్చుగీస్ రచనల్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయించి
హ్యాక్ లూట్ సొసైటీ ప్రచురించింది. ఈ యాత్రా విశేషాల రచనలు మన రాజకీయ చరిత్రకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించవు. అయితే రెడ్డి రాజ్య యుగం నాటి జీవన విధానాన్ని సరిగా అర్థం చేసుకునేందుకు ఎంతో సామాగ్రిని అందిస్తాయి. మన దేశ సాహిత్యంలో ముఖ్యంగా ఆ కాలం నాటి తెలుగు కృతుల్లో సూచితమైన సామాజిక రాజకీయ ఆసక్తిగల విషయాలెన్నింటినో ఇవి రుజువు చేసి ధృవపరుస్తాయి. ఆ రకంగా ఇతర ఆధారాల నుంచి లభ్యమయ్యే విషయ పరిజ్ఞానానికి పూరకంగా విదేశీ యాత్రికుల రచనలు ఉపయోగపడతాయి. అడపాదడపా ఇతరత్రా లభ్యం కాని కొత్త సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. సో ఇంతటితో ఈ భాగం ముగిస్తాము. వచ్చే భాగంలో ఆఖరి అంశం పరంపరాగత కథలు అనేది చూద్దామండి. నమస్కారం అండి. ధన్యవాదాలు.